మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ అంటారు పోతన గారు. ఆ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ సరస్వతిగా, లక్ష్మిగా, పార్వతిగా ఉండేటటువంటి మూడు శక్తులను సృజించగలిగినటువంటి పరబ్రహ్మతత్వం ఆ తల్లి. అటువంటి తల్లి ఆమె పేరు మీద అని ఆవిడ చిన్నబుచ్చుకోదు. కారణం ఏంటంటే ఏ రూపంలో ఉన్నా ఆ తత్వమే కాబట్టి. ఆయన వరలక్ష్మీ వ్రతాన్ని నిర్దేశించాడు. వెంటనే ఆయన ఇలా చెయ్యాలి అని చెప్పలేదు. అసలు ఎందుకు వచ్చిందో ఆ వ్రతం, ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎవరు చెప్తే చేశారో, దాని వలన ఏ ఫలితం వచ్చిందో చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఒక చమత్కారంగా చెప్పాడు. చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆ తల్లి ఒకానొకప్పుడు ఉపాసన చేసింది. అంటే భగవతి యందు విశేషమైనటువంటి భక్తితో ఉండేది ఆవిడ. ఆ భగవతి యందు విశేషమైనటువంటి భక్తితో ఉన్న కాలమునందు ఆమె పరదేవత దగ్గరికి వెళ్ళి కూర్చుని, లేకపోతే లక్ష్మీదేవి దగ్గర కూర్చుని రోజు పూజలు చేసిందని కానీ, లేకపోతే నామకోటి వ్రాసిందని కానీ, కుంకుమార్చనలు ఎడతెరిపి లేకుండా చేసిందని కానీ, అందుకు లక్ష్మీదేవి ప్రసన్నురాలైందని కానీ శివుడు చెప్పలేదు. ఆమె పేరేమిటో తెలుసా? పార్వతి అన్నాడు. ఏమిటి అంది ఆవిడ. చారుమతి. మొట్టమొదట ఈ వ్రతం చేసిన ఆవిడ పేరు చారుమతి అన్నాడు. ఆ పేరులో ఉంది రహస్యం. సంస్కృతంలో చారు అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వారిలో ఉన్నటువంటి గుణముల వలన, మాటల వలన, శీలము వలన, వారి యొక్క గొప్ప ధర్మము వలన మీరు ఆకర్షితులైతే, మిమ్మలను ఆకర్షించగలిగినటువంటి లక్షణం ఉంటే వారిని చారు శబ్దం వేస్తారు, చారుమతి అని. ఆ చారుమతి ఏ పూజలు చేసింది శివుడు చెప్పలేదు. ఆవిడ ఏం చేస్తూ ఉండేదో చెప్పాడంతే. ఆయన అన్నాడు, పతిభక్తిరత సాధ్వి శ్వశ్రు శ్వశుర శ్వశురం ముదా అన్నాడు. అంటే ఆమె పతిభక్తిరత, పతియందు పరమేశ్వరుణ్ణి చూసుకుంది. కొంతమంది అంటారు, నాకండి ఎప్పుడు అనారోగ్యమేనండి, ఒక్కరోజు మా అమ్మ వంట చేసి పెట్టిన పాపాన పోలేదు నాకు చిన్నతనంలో, నేను ఆవిడికి ఎవరికెళ్ళి తీర్చలేంటి, ఆవిడ కాళ్ళు పట్టడం ఏంటి, పాపం అంతా మమ్మల్ని పెంచింది, పెద్ద చేసింది మా పిన్నమ్మ, ఆవిడికి గౌరవం ఇస్తాను కానీ మా అమ్మని నేనెందుకు చూస్తానండి అనకూడదు. కర్తవ్యం. ఆమె నీ తల్లి, అసలు నువ్వు ఉన్నావంటే ఆవిడే కారణం, కాబట్టి నువ్వు నీ తల్లిని గౌరవించవలసిందే అంతే. కర్తవ్యము నీ వైపు నుంచి ఉంటుంది. అవతల వాళ్ళు ఎలా ఉంటే నువ్వు ఎలా ఉండాలి అని ఉండదు. అవతల వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అంతే కర్తవ్యం. కాబట్టి అయినప్పుడు ఆమె గొప్పతనం ఎక్కడుంది? పతిభక్తిరత. ఆమె పతియందు పరమేశ్వరుణ్ణి చూసుకుంది. పతిభక్తిరత సాధ్వి. సాధ్వి అన్న మాటకు అర్థం ఏంటంటే మనసు యందు దోషమెంచనిది. నా అదృష్టం ఆయన మంచితనం. నేను కొంతమంది ఆడవాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయేవాడిని. కంచం విసిరేసే ధూర్త భర్తల్ని చూశాను నేను. ఆవిడ ఆయన కంచం విసిరేయకుండా సంతోషంగా అన్నం తినేలా నేను వండి పెట్టగలిగిన రోజు ఎప్పుడు వస్తుందో వందో రోజున నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి నిజంగా. అలా కంచం విసిరేస్తాడు నలుగురిలో అని ఆవిడ చిన్నబుచ్చుకుని భర్తను నింద చేయలేదు. ఆయన మెచ్చుకునేటట్టు అన్నం నేను ఎప్పటికైనా వండి పెట్టగలనా అండి? నన్ను భగవతి అలా అనుగ్రహిస్తుందా? అది సాధ్వి. అంటే అసలు ఘర్షణ మార్గమును ఎంచడు. అది ఆమెయే అని మీరు అనుకోకండి, ఆయనైనా అంతే. ఇప్పుడు మీరు అపారమైన ప్రేమ ఎప్పుడు చూపిస్తారు నాకు చెప్పండి? అవతల వాళ్ళ యందు వైక్లభ్యం ఉంటేనే ఎక్కువ ప్రేమిస్తారు. నలుగురు పిల్లలు ఉంటే ఒకడికి కాలు కుంటి అనుకోండి, ఏమిటో పాపం వాడు కుంటివాడు, వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడని వాడి గురించి బెంగపెట్టుకుంటారు. నువ్వు ప్రేమైకమూర్తివి అన్న మాటకు అర్థం 4 మాటలు అనవు ఆ మాట నీ బిడ్డని. నీ భార్యలో ఏ లోకమునకు కనపడుతుందో ఆ లోపము నీ సహచర్యమునందు ఆవిడ మరిచిపోవాలి. నీ ప్రేమ చేత నువ్వు కప్పేయాలి దాన్ని. అలా కప్పగలగడం ప్రేమ, అది భర్తృత్వానికి అర్థం. అంతేగాని మా ఆవిడండి అని మూడో వాడి దగ్గరికి వెళ్ళి నేరం చెప్పుకున్నవాడు పురుషుడు ఏమిటి, వాడు భర్త ఏమిటి, వాడు పనికి మాలినవాడు.
భర్త ఎన్నడూ దోషం పట్టకూడదు. ఏదైనా ఉంటే ఏకాంతంలో పిలిచి చెప్పడం, వినకపోతే భరించేయడం, వింటే సంతోషించడం, రెండే మార్గాలు. మూడో మార్గం లేదు. విడాకులు అంటారేమో, అసలు శాస్త్రంలో లేదు, ఎవడో తెచ్చిపెట్టాడు దాన్ని, తప్పసలు లేదు. భారతీయ సంస్కృతి యందు విడాకులన్న మాట లేనే లేదు. బాలకాండలో ఇంద్రుడితో పొరపాటు చేసినటువంటి అహల్యనే గౌతముడు విడిచిపెట్టలేదు, మళ్ళీ ఆమె చేత తపస్సు చేయించి ఏలుకున్నాడు. విడాకులన్న మాట లేదు అంటే దాని అర్థం భరించుట, సంతోషించుట, రెండు తప్ప మూడో మార్గం నీకు లేదు. ఒకసారి తాళి కట్టావు అంతే, ఇంకా జీవితం నువ్వు చక్కగా అలా బ్రతకవలసిందే అంతే. ఎవరితోనూ నువ్వు బాధ పెట్టుకోకూడదు, సంతోషం పొందాలి. ఆమె పెంకిదైతే, నీ కూతురి పెంకిదైతే ఎలా బెంగ పెట్టుకొని ఎక్కువ ప్రేమిస్తావో అలా ఆ పెంకితనం ఉంది దానికి, అది ఎక్కడ ఎవరితో మాట పడుతుందో అని ఎక్కువ ప్రేమించి కప్పుకురావాలి. తప్ప బయట పెట్టుకున్నవాడు భర్త ఎందుకు అవుతాడు? అందుకు నేను ఆడవాళ్ళకే బుద్ధి చెప్తున్నాను అని మీరు అనుకోకూడదు. ధర్మం ధర్మమే, నేను చెప్పడం కాదు, శాస్త్రం అలా మాట్లాడుతుంది. అది కర్తవ్యము అన్న మాటకు అర్థం. అందుకే రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఇవి శాస్త్రంలో ఉండవు. కర్తవ్యం రక్షతా సదా, కర్తవ్యం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అన్నట్లే ఏదో పొద్దున్నే కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. నువ్వు చెప్పేది చెప్పు, వాడు వినలేదు, వాడికి కర్తవ్యం, నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని కర్తవ్యం అంటారు. అది చేసింది ఆవిడ. ఆ చేయడంలో నా కర్మ, నీ చేయడమే కానీ ఆయన ఏమైనా పట్టించుకుంటారా, సంతోషిస్తారా? నేను చేస్తున్నానా లేదా, నేను ఉండవలసిన రీతిలో ఉన్నానా లేదా, అది సాధ్వి. పతిభక్తి రత సాధ్వి. ఆ తల్లి అత్తమామలు సంతోషించేటట్టుగా ప్రవర్తించినది. అత్తమామల సంతోషానికి కారణం ఏంటి? ఒక్కటే కారణం. ఎవరమ్మా మీరు అని అడిగాను అనుకోండి, నేనండి 30 పుస్తకాలు రాసిన ఫలానా రచయిత్రిని అందనుకోండి, ఇక మూడో మాట మాట్లాడక్కర్లా. నేను ఫలానా వారి కోడళ్ళని చెప్పినటువంటి స్త్రీ సంస్కార వెలిగిన స్త్రీ. ఆమె ఎంత గొప్పదైనా నేను ఫలానా వారి కోడళ్ళని చెప్పాలి. అందుకే రామాయణంలో నా తల్లి సీతమ్మ హనుమ అడిగితే నేను ఫలానా సీతమ్మని అందో, సీతమ్మేనా అని వెతుకుతున్నాడు ఆయన. కానీ అలా ఆవిడ అవును నేను సీతని అనలేదు. స్నుషాధ శరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన, శత్రు సైన్యములను పరిమార్చగలిగిన దశరథ మహారాజు గారి కోడల్ని నేనంది. అది సంస్కారం. మామగారు పొంగిపోతాడు, నా కోడలు నా ఇంటి గౌరవాన్ని పెంచుతుంది. అబ్బా ఆవిడ వల్ల కదూ ఇంతమంది ఇంత సంతోషంగా ఈ ఇంట ఉండి వెడుతున్నారు అని అత్తమామలు పొంగిపోతారు కోడల్ని చూసుకొని. అందుకని శ్వశ్రు, ఆ తల్లి శ్వశురులు అంటే ఆ అత్తగారు మామగారు కూడా ఎంతో సంతోషాన్ని పొందేటట్టుగా ప్రవర్తించినటువంటిది. కళావతి, కళావతి అన్న మాటకు అర్థం ఏంటంటే కళలను ఎరిగినది. ఆవిడికి ఓ పాట పాడడం వచ్చు శాస్త్రీయంగా, ఆవిడికి వీణ వాయించడం వచ్చు, ఓ తాంబూలం చుట్టడం వచ్చు అందంగా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? భర్తగారు చక్కగా సంతోషంగా దేవీ నవరాత్రులు పూజ చేసుకుని గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, ఆవిడొచ్చి వెనకాల కూర్చుని సాంబశివాయన రేని ఓ కీర్తన పాడు, దో వాద్యం ఘోషయామి అంటే పక్కన వీణ తీసుకుని కాసేపు వీణ వాయిస్తుంది, తాంబూలం చక్క అందంగా చుట్టి ఇస్తుంది. ఓ పంచె మడత పెడితే అంత అందంగా పంచె మడత పెడుతుంది. పదార్థాలు వండిన తర్వాత వంటింట్లోకి వెళ్ళి చూస్తే అంత అందంగా ఏ గిన్నెకి సరిపడ మూత ఆ గిన్నె మీద అలా పెడుతుంది. అన్నిటిలోనూ అందమే, ప్రతి చోట అందమే, అంత చక్కగా ఉంటుంది. అది నైపుణ్యం. అది ఆ పరిపాలనలో అంటే ఆ వంటింట్లో ఆ పెట్టడంలో ఆ మర్యాద. కొంతమంది చూడండి, మీరు భోజనానికి వెళ్తే అన్నపు గిన్నెలో చెంచా పట్టుకుని వస్తారు. అన్నపు గిన్నెలో చెంచా పట్టుకొచ్చి 6 మాటలు వేశారనుకోండి, మీరేమనాలి? మీరు అలా చూస్తూ కూర్చోగలరా? చాలండి అంట అలవాటు మీద. కానీ మీ కడుపు నిండుతుందా? నిండదు. 6 చెంచాలు అన్నం అది ఎలా నిండుతుంది? ఏడుస్తాడు వచ్చిన అతిథి. కళావతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఓ భోజనం పెడితే ఎలా పెట్టాలో తెలిసి ఉండాలి. పెరుగులోకి అన్నం చాలా అని అడిగారు అనుకోండి, వాడు ఏమడుగుతాడు? ఇంకొంచెం అన్నం పులుసులోకి కావాలని. కాబట్టి కళావతి
సావిదుషి, ఆమె విద్వాంసురాలు. విద్వాంసురాలంటే ఆమె ఒక స్త్రీ పెళ్ళైన తరువాత ఎలా ప్రవర్తించాలో ఆమెకి తెలుసు. ఎలా ప్రవర్తించాలి? ఆడదానికి నోములు వ్రతములు ఉంటాయి, మధ్యలో ఒక ఎర్రగీత ఉంటుంది. వివాహపూర్వము వివాహానంతరం. వివాహపూర్వం చేస్తే మంచి భర్త కోసం, వివాహానంతరం చేస్తే భర్త యొక్క ఐశ్వర్యం కోసం, పిల్లలు సంతోషించడానికి, అత్తమామల కుటుంబం సంతోషంగా ఉండడానికి, తన పుట్టిల్లు సంతోషంగా ఉండడానికి. మరి తన సంతోషానికి ఆమె ఏం చేయదు. వాళ్ళందరి సంతోషం తన సంతోషం, తనకని ఒక సంతోషం లేదు. అది భారతదేశంలో ఆడదాని గొప్పతనం. అందుకే నెలకి 3 వానల్లో 1 వాన ఆడదాని వల్లే పడుతుంది. కాబట్టి సావిదుషి, ఆమె సతతం మంజుభాషిణి. సాధారణంగా విసుక్కోవడానికి అవకాశం ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? ఆడదే. ఆ జీవితం అంత తేలిక కాదు, ఎంత కష్టంతో కూడుకున్నదో. ఒక పక్క వంట చేస్తుంటారు, ఏమయ్య ఫోన్ చూడు అంటాడు. ఆ ఫోన్ చూడాలి. ఆ ఫోన్లో మాట్లాడిన వాడికి ఉన్నారని చెప్తే ఎందుకు చెప్పావు అంటాడు, లేరని చెప్తే అలా ఎందుకన్నా అంటాడు. దీని మీద పెట్టి అంటే ఏమిటి ఆ పెదవుల కదికి నాకు అర్థం కావద్దా అంటాడు. గట్టిగా చెప్తే వాడికి వినపడదా, అలా అరుస్తావు ఏమిటంటాడు. ఎన్ని కష్టాలు. ఆ పిల్ల తెమలదు, దానికి జడయ్యాలి, దానికి నోట్లో అన్నం పెట్టాలి, క్యారేజీ సర్దాలి. ఈయన కోసం వచ్చిన అతిథుల దగ్గర గబగబా మొహం తుడుచుకుని మళ్ళీ కుంకంబరిలో బొట్టు పెట్టుకుని గబగబా వచ్చి ఎంతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడాలి. మళ్ళీ వెళ్ళి గబగబా వంట చేయాలి. ఎవరికి విసుగొచ్చే అవకాశం ఉంటుంది చెప్పండి? ఆడదానికే ఉంటుంది. అసలు నిజంగా విసుక్కోవలసిన అవసరం అంటూ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ లోకంలో ఆడదే. కానీ ఆడది విసుక్కోదు. ఎందుకు విసుక్కోదో తెలుసా? ఇంత కష్టపడి వండాను, ఆయన తినాలని కదా. తీరా పెట్టేటప్పుడు విసుక్కుంటే, రండి అబ్బా అయింది రండి వంట, రండి తినండి అని ఇలా పడేయదు. అంత కష్టపడి కూడా పవిట కొంగుతో తుడుచుకుని బాగుందా, మీకోసమే వండాను ఇవాళ అని వేస్తుంది. అబ్బా ఏమి ఔదార్యం అండి స్త్రీలది. వాళ్ళు లేని నాడు పురుషుడికి బతుకెక్కడుంది? పురుషుడి శాంతి అంతా స్త్రీలోనే ఉంది. కాబట్టి అది సతతం మంజువాదిని. ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడదు, పరమ ప్రేమతో మాట్లాడుతుంది. అందరిలో ఉన్న బలహీనతలకి తాను సర్దుకుంటుంది. మామయ్య గారు పెద్దవారు అయిపోయారు కదా, సింహజాపల్యం అలాగే అంటారు, పెసరకట్టు కావాలని. వద్దనకండి, బాధపడతారు. ఏదో కొద్దిగా ఉండి మామయ్య గారు ఎక్కువ తినకండి, నేను పెడతాను కదా, మీకు ఎందుకు అలా దెబ్బలాడకండి మామయ్య గారిని అంటుంది. అత్తగారు ఏదో చెప్తుంది చాదస్తాం, అలాగే అత్తయ్య గారు నేను చేస్తాను కదా, అలాగే అత్తయ్య గారు అంటుంది. లోకమంతా ఆవిడ్ని భరించడం కష్టం అంటారు. కోడలు తల్లిలా అత్తగారిని కాసుకుంటుంది. భర్తని అసలు నా నోటితో చెప్పక్కర్లా, అంత శుశ్రూష చేస్తుంది, అంత శాంతి స్థానం అవుతుంది. పిల్లలకి పరమ ప్రేమైకమూర్తి అయి కాళ్ళు చేతులతో కదులుతున్న భగవతి స్వరూపం అవుతుంది. నోరు విప్పితే ఒళ్ళు చెమట ముద్దయిపోతున్నా, పరుగులు పెడుతున్నా, అగ్నిహోత్రం దగ్గర వంట చేస్తూ ఇక్కడెక్కడో అంటుకుని కొద్దిగా బొబ్బెక్కిన భర్తకి కనపడకుండా గాజులు ఒరుసుకుంటున్నా గాజులు తీసి వడ్డించదు. ఒరుసుకుంటున్నా ఈ గాజులు నా ఐదోతనమని ఒరుసుకుంటున్న గాజులతోటే అన్నం పెడుతుంది. పురుషుడికో చిన్న దెబ్బ తగిలితే ఆడదాంతో శుశ్రూష చేయించుకుంటాడు. ఆడది దెబ్బ తగిలినా చెప్పదు. ఆయన దీనికోసం బెంగెట్టుకుంటారేమో, ముందు ఆయన కడుపు నిండా తినాలని ఉంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా మగవాడు అది ఉండగానే చచ్చిపోవాలన్న మాట చచ్చిపోయినా అంటాం. ఆడది ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి పసుపు కుంకాలతో అంటాడు. తను బ్రతికుండి కొడుకు అనారోగ్యం వస్తే నాన్న నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బతకరా అంటుంది. అసలు అమ్మలాంటిది ఆడదాని వంటి ఆ విశిష్టమైన లక్షణం ఉన్నటువంటి జీవి ప్రపంచంలో లేదు. అంత గొప్పతనాన్ని పరదేవత స్త్రీ యందు ప్రవేశపెట్టింది. అది మంజువాదిని. నేను ప్రేమతో మాట్లాడితే గొప్ప కాదండి, ఏముంది పూజ చేసుకొచ్చి హాల్లో కూర్చుంటే నాకేం వంట పనే, కూర్చుంటే ఎవరో వచ్చారనుకోండి ఎన్ని కబుర్లైనా చెప్తాను. 9:30 అయ్యేటప్పటికి మాత్రం వాచి చూసుకునేవా పలహారం సిద్ధమా అంటాను. ఈలోగా వచ్చిన వాళ్ళందరికీ ఒకరి కాస్త మజ్జిగ పంపిద్దు, పంపించడానికి 3వ వాడు ఎవడు ఉన్నాడు, నేను అది తప్పంటే అదే పట్టరావాలి. గంభీరంగా మాత్రం కాస్త మజ్జిగ పంపించు, ఒక 2 కాఫీలు పెట్టు, అవతలది చేసుకుంటూ మీరు చూడండి ఎన్ని మాటలు ఆ పమిటతో ఇలా 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 ఒత్తుకుంటూ కొద్దిగా బొట్టు నిధనం అయిపోయో ఇంకోలాగో కనపడితే అత్తగారు ఏమిటమ్మా అది బొట్టు సరిగ్గా పెట్టుకో అంటారు.
ఇక్కడ మచ్చపడ్డా సరే బొట్టు మాత్రం తీదు. ఎక్కడుంటారండి నిజంగా? నేను ఏదో గొప్పగా పొగిడాను అనుకోకండి, ఆడదాని లాంటి వ్యక్తి సృష్టిలో లేదు. అందుకే ఆ అమ్మతనంతో, ఆ భార్యతనంతో, ఆ అక్క చెల్లెలతనంతో, ఆ కూతురుతనంతో అసలు పురుషుణ్ణి ఆడది ఎంత శాంతి కల్పిస్తుందో. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేటప్పుడు తెలుస్తుంది ఆడపిల్ల ప్రేమ ఏమిటో తండ్రి మీద. వెళ్ళిపోయి మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఆడపిల్ల కడుపుతో ఉండి నాకు నాన్నగారు లాంటి కొడుకు పుడితే చాలమ్మా అన్నప్పుడు తెలుస్తుంది ఆ పిల్ల ప్రేమ ఏమిటో. అటువంటి స్థితి. అందుకే మహానుభావుడు వ్యాసమహర్షి ఆమె చారుమతి జీవితం గురించి చెప్తూ సతతం మంజువాదిని, ఆమె ముందు భర్తని, అత్తమామల్ని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంది. ఎవరు ప్రసన్నురాలైంది? లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది. కలలో కనపడి చారుమతి నీకు దర్శనమిస్తున్నాను, నీ ఎందుకు ప్రీతి పొందాను నేనంది. లక్ష్మీ నాకు కనపడని ఆవిడ అడగలేదు, చారుమతి నీకు నేను కనపడ్డానంది. అని చారుమతి నీకు వ్రతం చెప్తున్నాను చెయ్యమ్మా, చేస్తే నిన్ను నేను అనుగ్రహించాలనుకుంటున్నాను, నువ్వు ఆదర్శంగా నిలబడి అందరితో కూడా చేయించు, నేను వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తానంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రధానం అని చెప్పారా పరమశివుడు? వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి కావలసిన యోగ్యత ముందు 364 రోజుల్లో ప్రవర్తనతో సిద్ధించుకోవాలని చెప్పాడా? ప్రవర్తన చేత ముందు సిద్ధింపజేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఇంటికి ఈశాన్యంలో ఆవు పేడతో అలికినటువంటి ప్రదేశం మీద పీట వేసి, పీట మీద కలశ పెట్టి, కలశలో మంత్రం చదువుతుండగా భర్తగారు పోస్తారు. భర్తగారు మంత్రానుష్ఠానం చేస్తూ నీళ్లు పోస్తాడు. లేదా జలములను పక్కన పెట్టి దాని మీద చెయ్యి పెట్టి తజ్జలాన్ అంటారు, నీటిలోకి ప్రవేశిస్తుంది శక్తి. మంత్రపూరితం చేస్తారు ఆ జలాల్ని. ఆయనకి ఏదో ఉపదేశం ఉంటుంది, ఆ మంత్రం చదువుతూ కొంతసేపు అనుష్ఠానం చెయ్యాలి. చేసి ఈ జలములను తెచ్చి కలశలో పోస్తాడు. మంత్రపూరిత జలములను పోసి ఇప్పుడు దాంట్లో పంచపల్లవాలు పెట్టాలి. పంచపల్లవాలంటే మారేడు, నేరేడు, మామిడి, వెలగ, బిల్వము, ఇటు మర్రి, ఈ 5 చిగుర్లు తీసుకొస్తే పంచపల్లవాలంటారు. ఈ 5 చిగుర్లు తీసుకొచ్చి కలశ చుట్టూ పెట్టి దాని మీద ముచిక ఉన్న కొబ్బరి బొండం పెట్టాలి. పెట్టి ఇప్పుడు పరదేవతని ఒకసారి పిలిస్తే, అమ్మా వచ్చి కూర్చో నా తల్లి అంటే ఆమె పూర్ణ కుంభంలోకి, ఆ కలశలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ కలశకి పూజ చేయమని చెప్పారు. ఉందా లేదా చూడకుండా బంగారపు రూపులు తెచ్చుకోమని భవిష్యోత్తర పురాణమునందు లేదో. బంగారు మూర్తికి పూజ చెయ్యవలసింది సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి. ఎప్పుడో తెలుసా? శారదా నవరాత్రుల్లో వచ్చేటటువంటి పంచమి తిథి పగటి కాలమనందు పరివ్యాప్తమై ఉండగా అమ్మవారికి బంగారు రూపు పెట్టి పూజ చేసి, లలితాపరాభట్టారిక నామములతో పూజ చేసి, అలా బంగారు రూపు పెట్టి పూజ చేసిన వాళ్ళు పక్వాన్నంతో, అంటే ఒక విస్తట్లో వండిన అన్నము, కూరలు, పులుసు, పెరుగు, తాంబూలం పెట్టి పూజ చేసినటువంటి మంటపంతో కలిపి, పక్వాన్నంతో కలిపి బ్రహ్మస్థానానికి దానం చేసేయాలి. అలా దానం చేస్తే వాళ్ళు ఎన్ని జన్మలకి సమస్త సౌఖ్యములతో ఉండేటట్టుగా నేను చూస్తానంది లలితమ్మ. దాన్ని ఉపాంగ లలితావ్రతము అంటారు. అది ఒక్క పంచమి నాడు చేస్తారు. అది చెయ్యడం ఎంత గొప్ప, చూడడం అంత గొప్ప. బంగారు రూపుతో వరలక్ష్మీ వ్రతం చెయ్యమని లేదు, కలశ పెట్టమని ఉంది. కలశ పెట్టి నువ్వు వ్రతం చెయ్యి. నీ భర్తకి ఐశ్వర్యం ఉంది, ఓ గొలుసు పట్టుకొచ్చిస్తాడు, వేసుకోవాయ్ అని. ఆ గొలుసు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజున పూజ చేసి తత్ప్రసాదంగా మెళ్ళో వేసుకో. ఉంటే వడ్డాణం చేయిస్తాడు. నీకు తప్పెవరికి ఇస్తాడు? ఆయనకి లేదు. మంత్రజలాల్ని తీసుకొచ్చి కలశలో పోసాడు. సంతోషంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి వ్రతం చేసుకో, లక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు వాళ్ళు వ్రతం పూర్తి చేశారు. పూర్తి చేసి ఏం చేశారు? ప్రదక్షిణం చేశారు. 3 ప్రదక్షిణాలు చేసేటప్పటికీ ఆ రోజు రానే వచ్చింది, అందరినీ పిలిచింది, అమ్మవారు చెప్పింది. అది విశ్వాసం అంటే. కలలో వచ్చింది కదా, ఏ పైత్యం చేసే పదార్థం తిన్నానో ఇదంతా నిజమని చెప్తే బాగుంటుందా అనుకోలేదు. అమ్మవారు చెప్పింది. నువ్వు వరలక్ష్మీ వ్రతం గురించి వింటే నీకు ఆ విశ్వాసం ఉండాలి. ఋషి చెప్పాడు, ఈశ్వరుడు చెప్పాడు, ఇది సత్యం, నీకు నమ్మకం ఉండాలి.
ఉంటే నువ్వు ప్రదక్షిణం చేయడానికి వీలుగా కలశ పెట్టాలి. గోడ పక్కన తీసుకెళ్ళి పెట్టేస్తే ఎలా చేస్తావు ప్రదక్షిణం? గది మధ్యలోకి పెట్టి ఈశాన్యం దగ్గర చిట్ట చివర 3 పర్యాయాలు ప్రదక్షిణం చెయ్యాలి. వాళ్ళకి పాదాభరణములు, శరీరములకు ఇతరాభరణములు అమరాయి అన్నారు. అంటే కాళికా పురాణాన్ని అనుసరించి పతిభక్తిరత అయినటువంటి తల్లికి, ఆ స్త్రీకి సర్వకాలములయందు భర్త పొంగిపోతాడంతే. అతని దృష్టిలో, అతని హృదయంలో ఆమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఇంకా ఆడదానికి అంతకన్నా మర్యాద లేదు లోకంలో. అంత అనుకూల దాంపత్యం, అంత మంచి సంతానం, అంత సంపద, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి అన్నీ పెరిగాయని చెప్పి శివుడు ఊరుకోలేదు. ఏం చెప్పాడో తెలుసా? ఆమె ఏమైందో తెలుసా చారుమతి? నిత్యాన్నదానరత అన్నాడు. నాకింత ఐశ్వర్యం ఉంది కదా, నేను ఎంతమందిని పిలిచి మా ఇంట్లో చక్కగా అన్నం పెట్టగలను? అక్కడ పూజలు అవుతున్నాయి. ఆ బ్రాహ్మణులందరినీ, అయ్యా ఒక్క పూట మా ఇంటికి వచ్చి బ్రహ్మస్థానంలో ఉండి దీక్షలో ఉండి మీరు ఇంత పూజ చేస్తున్నారే, మడికట్టుకుని అన్నం పెట్టుకుంటాను, నేను మా ఆయన ఉపవాసన వేసుకుంటారు, అయ్యా ఒక్క పూట మీ అందరూ మా ఇంటికి వచ్చి దేవతార్చన చెయ్యండి అని అడగాలన్న కుతూహలం లేకపోతే, ఒక్క ఇల్లాలు అలా అడగకపోతే ఇంకా ఏ మర్యాద నిలబడినట్టు? అలా అడిగిన వాళ్ళు ఉంటే కదూ లోకంలో సంప్రదాయం నిలబడిందని గుర్తు. అప్పుడు కదూ సంతోషం. నిత్యాన్నదానం చెయ్యాలనిపించింది వాళ్ళకి. వాళ్ళు బంధుప్రీతి, వాళ్ళకి విశేషమైనటువంటి బంధుప్రీతి కలిగింది. బంధువులను పిలిచి చక్కగా ఆదరించి, ఊళ్ళో వాళ్ళకి ఎవరికో నువ్వు చెయ్యక్కర్లేదు, నీ బంధువులకి నీ కుటుంబం చేసుకుంటూ వెడితే చాలు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు చూసుకుంటే అనాథ శరణాలయానికి విరాళం ఇవ్వవలసిన వాడు లోకంలో ఎవడూ ఉండడు. వృద్ధాశ్రమాలకి విరాళాలు ఎవరూ ఇవ్వక్కర్లేదు. ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు చూసుకుంటే చాలు. కాబట్టి అలా నా బంధువులను నేను చక్కగా చూద్దాం. వాడెవరో పరీక్షకు వస్తున్నాడు కాకినాడ, ఒరే ఓ 15 రోజుల ముందు వచ్చాయి, చక్క చదువుకో, గది ఉంది ఖాళీగా, చక్క చదువుకో, రోజు చక్క అన్నం తిని పెడతాను, పెట్టి మా ఇంట్లో ఏమీ హడావుడు ఉండదు, చక్క గదిలో కూర్చొని చదువుకో, చదువుకుని ఇక్కడి నుంచే పరీక్షలు రాయి, ఎందుకురా అంత దూరం నుంచి పరీక్షకి అని పిలిచి ఎంతో ప్రేమగా. నేను చూసా కొంతమంది తల్లుల్ని మజ్జిగ అన్నం తినకపోతే, ఒరే నువ్వు తినకపోతే నేను పెడతాను, ఎందుకు తినవు, కమ్మగా ఉంటుంది చూడని, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల్ని కూడా, తోడికోడల పిల్లల్ని తను పెరుగు అన్నం కలిపి నోరు పట్టుకుని బలవంతంగా తినకపోతే చలవ చేయదురా, వేడి చేసేస్తుందని పెరుగు అన్నం కూడా పెట్టి చదివించి ఇంజనీర్లని కూడా చేసినటువంటి తోడికోడళ్ళు తెలుసు. పినతల్లి అంటే ఆమె చెల్లెలికి ప్రేమ ఉండడం గొప్ప కాదు, తోడికోడలు పినతల్లిగా నిలబడడం నిజంగా గొప్ప. అందుకు పినతల్లి అని పిలిపించారు, పెద్ద తల్లి అని. అంత మర్యాదతో బంధువులకు చేసింది. ఊళ్ళో ఎవరికో ఏదీ చెయ్యక్కర్లేదు. ఒక ఆడది తన ఇంటి బంధువులని ప్రేమగా చూస్తే చాలు, ఇంటి యజమాని గౌరవం నిలబడుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళ మీద నుదురు చిట్లిస్తే, కనుబొమ్మలు ముడేస్తే ఆ యజమాని గౌరవం ఏం నిలబడుతుంది? పాపం వాడికి ప్రేమ ఉంది కానీ ఏం చెల్లుతుంది, ఎందుకు ఆ ఇంటికి అంటారు. కాబట్టి ఆమె యందు ఆ గుణము వృద్ధి అయింది. ఆమె ఎంత వృద్ధిని పొందిందో ఆ ఇల్లంతా వృద్ధి పొందింది. మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే వృద్ధిని పొందారు. ఇది చారుమతి వృత్తాంతం. ఇందులో 9 గ్రంథులు కలిగిన తోరాన్ని కట్టుకున్నారు. కంకణం వేరు, తోరం వేరు. తోరమునకు బహుగ్రంథులు ఉంటాయి. 9 గ్రంథులు అంటే 9 ముళ్ళు. ఒక్కొక్క ముడికి పూజ చేస్తారు, చేసి కట్టుకుంటారు. ఇప్పుడు తోరం కట్టుకున్నారంటే గుర్తు ఏమిటంటే వాళ్ళు పాపాలు పోగొట్టుకున్నారని గుర్తు. నేను ఇలా లేను, గత సంవత్సరంలో కొన్నిసార్లు తప్పు చేశాను, నాకు ఆ పాపం పోవాలి, నాకు లక్ష్మీ కటాక్షం కలగాలి, అందుకని తోరం కట్టుకుంటారు. రక్షాబంధనం వేరు. ఒక దీక్ష తీసుకున్నాడు అనుకోండి, బాహ్యమైనటువంటి అశౌచము నుండి తనని తాను రక్షించుకోవడానికి ఓ రక్షాబంధనాన్ని కట్టుకుంటాడు. పరదేవత దగ్గర పెట్టి పూజ చేసి ఆ రక్షాబంధన ధారణం చేస్తారు. ఏ పెళ్ళో అవుతుంటే రక్షాబంధనం కడతారు. కాబట్టి వాళ్ళు తోరాలు కట్టుకున్నారంటే వాళ్ళ పాపములు పోవాలని కోరుకున్నారు. అందుకే రక్షాబంధనం అయితే ఆడది ఎడం చేతికి కట్టుకుంటుంది, తోరం అయితే కుడి చేతికి కట్టుకుంటారు. పాపనాశనం కనుక వాళ్ళు కుడి చేతికి తోరాలు కట్టుకున్నారు. అంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, ఆ ఊరంతా బాగుంది పార్వతి. అప్పటి నుండి ఈ వ్రతాన్ని లోకంలో అందరూ చేస్తున్నారు అన్నాడు శివుడు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి తిథులలో